కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువైపోయింది. మొత్తం నా కుటుంబాన్ని వదిలేస్తారు. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా కుటుంబం మీరు టికెట్ ఎక్కడ తెచ్చుకుంటారండి? మీరు నెగ్గుతారు ఇక్కడ పార్టీ మా బస్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు. అదే కదా దీన్ని ఒక గ్రామ స్థాయి నుంచి కూడా దీన్ని అంచెలంచెలుగా బలపరుచుకొచ్చాను. ఈ 5 సంవత్సరాలు, ఈ 4.5 సంవత్సరాలు గెలుపు స్థాయికి తీసుకొచ్చాను. ఇలా 3 పార్టీలు పోటీ చేసినా, పొత్తు లేకపోయినా 3 పార్టీలు పోటీ చేసినా ఇక్కడ మనం ఒక 7-8 వేల మెజార్టీతో మనం గెలుతాం. మరి అధ్యక్షులు మరి రాష్ట్ర స్టేజ్ కొరకు మరి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సి వస్తుంది తప్ప, లేకపోతే మనం ఎలా ఖచ్చితంగా మనం ఇక్కడ గెలుతాం, గ్యారంటీగా గెలుతాం. మత్స్యకార గ్రామాల్లో 2 జెండాలు ఎగిరాయని, ఒకటి వైఎస్ఆర్, ఒకటి టీడీపీ ఎగిరేది. అలాంటిది ఇప్పుడు జనసేన జెండా ఎగురుతున్న కారణం ఎవరు అంటే ప్రధాని బాలకృష్ణ గారే. ఈ రోజు మా గ్రామంలో జెండా ఎగురుతుందంటే అలాంటిదప్పుడు మీరు లేకపోతే మా గ్రామాల్లో మేము ఎవరు చూసామన్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.